కేటీఆర్ జగన్ భేటీలో ఆసక్తికర చర్చ జరిగింది. ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో అమరావతికి కేసీఆర్ వెళ్లే అవకాశం ఉంది. అక్కడ వైసీపీని ఫెడరల్ ఫ్రంట్ లోకి ఆహ్వానించనున్నారు కేసీఆర్. ప్రత్యేక హోదా కోసం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాస్తే బాగుంటుందని జగన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అమరావతిలో భేటీ తర్వాత కేసీఆర్ లేఖపై నిర్ణయాన్ని ప్రకటిస్తారని కేటీఆర్ వివరించినట్లు తెలుస్తోంది. ఇక కేసీఆర్ అమరావతి టూర్ కు సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, చెప్పండి, కేసీఆర్ అమరావతి పర్యటన ఎప్పుడు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీకి హోదాపై కేసీఆర్ లేఖకు సంబంధించి కేటీఆర్ ఏమన్నారు? సో దాదాపుగా గంటన్నర సేపు జగన్ తో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఫెడరల్ ఫ్రంట్ కోసం సహకరించాలని, ఫెడరల్ ఫ్రంట్ లోకి కలిసి రావాలని చెప్పిన ఆయన విజ్ఞప్తి చేస్తూ ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి విధి విధానాలపైన ఆయన చర్చలు జరిపారు. ప్రధానంగా పేరుకు మాత్రం ఫెడరల్ ఫ్రంట్ లోకి ఆహ్వానం పలికేందుకే కేటీఆర్ ఈ సమావేశానికి వచ్చినప్పటికీ కూడా అనేక అంశాలు, అంటే సమయం చాలా తక్కువ సమయం మాత్రమే చర్చలు జరిగాయి. ఎందుకంటే కేసీఆర్ నేరుగా, వాస్తవానికి అయితే కేసీఆర్ జగన్ తో భేటీ కావాల్సి ఉంది. అయితే హైదరాబాద్ లో జగన్ ఉండడం, ఇటీవల ఆయన ప్రజా సంకల్ప యాత్రను కూడా పూర్తి చేసుకొని హైదరాబాద్ కు వచ్చినటువంటి నేపథ్యంలో సో జగన్ ను కలవాలని చెప్పేసి కేసీఆర్ భావించారు. అయితే తొలుత కేటీఆర్ ద్వారా ఒక సమావేశాన్ని జరిపిన తర్వాత కేసీఆర్ నేరుగా జగన్ ను కలవాలని చెప్పని భావిస్తున్నట్టుగా ఈ సమావేశంలో కేటీఆర్ జగన్ కు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికైతే ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి ప్రస్తావన, చర్చ ఈ సమావేశంలో జరిగినప్పటికీ కూడా ఓవైపు సమావేశం జరుగుతుండగానే మధ్యలో జగన్ ఇటీవల కాలంలో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 88 సీట్లు గెలవడాన్ని ఆయన ప్రధానంగా ప్రశంసించారు. అలానే ఆయన ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కేసీఆర్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినటువంటి అంశాన్ని కూడా ఈ రోజు కేటీఆర్ బృందానికి జగన్ వివరించారు. ఈ క్రమంలోనే కేటీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించినటువంటి ప్రాథమిక చర్చలు మాత్రమే జగన్ తో చేయమని చెప్పని కేసీఆర్ పంపించారు. సో పూర్తి స్థాయి చర్చలు ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా కేసీఆర్ జగన్ తో మాట్లాడతారని చెప్పేసి కూడా కేటీఆర్ ఈ సమావేశం సందర్భంగా జగన్ కు చెప్పారు. మధ్యలోనే కేటీఆర్ తన ఫోన్ లో కేసీఆర్ తో జగన్ కు ఫోన్ లో కేసీఆర్ ద్వారా కేటీఆర్ మాట్లాడించారు. సుమారు 5-6 నిమిషాల పైగా వీళ్ళిద్దరు కూడా జగన్ కేసీఆర్ ఫోన్ లో సంభాషించుకున్నారు. సో వాస్తవానికి అయితే తానే వచ్చి ఫెడరల్ ఫ్రంట్ లోకి రావాల్సిందిగా ఆహ్వానిద్దామని చెప్పేసి అనుకున్నాను. అయితే అమరావతికి వచ్చి ఆహ్వానించాలని తాను భావిస్తున్నట్టుగా కేసీఆర్ జగన్ కు చెప్పారు. అయితే ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి ప్రస్తావనతో పాటుగా ఇటు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేసీఆర్ చొరవ తీసుకొని కేంద్రానికి ఒక లేఖ రాస్తే మంచి మెసేజ్ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి కూడా జగన్ ఈ ఫోన్ సంభాషణ సందర్భంగా కేసీఆర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి ఉంది కనుక ఖచ్చితంగా విభజన చట్టాన్ని అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది. అలానే తెలంగాణకు కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక ప్రయోజనాలు తెలంగాణకు కూడా రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్పారు. సో మొత్తానికైతే కేసీఆర్ స్వయంగా తానే అమరావతికి వస్తానని చెప్పేసి జగన్ కి సూచించినటువంటి నేపథ్యంలో సో ఇక అమరావతికి కేసీఆర్ ఎప్పుడు వెళ్తారనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా కొనసాగుతుంది. ఎందుకంటే కేసీఆర్ ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఇటు నవీన్ పట్నాయక్ ని ఒరిస్సాలో, అలానే మమతా బెనర్జీని వెస్ట్ బెంగాల్ లో కలిసినటువంటి సందర్భంలో ఆయన విశాఖపట్నానికి వెళ్లారు. శారదా పీఠంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. సో మొత్తానికైతే ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నెల 20 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. 21 నుంచి 25 వరకు ఆయన ఫామ్ హౌస్ లో కేసీఆర్ సహస్ర చండీ యాగాన్ని కూడా నిర్వహించబోతున్నారు. సో ఆ తర్వాత కేసీఆర్ జనవరి చివరి వారం లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఆయన అమరావతికి వెళ్లేటువంటి ప్లాన్ లో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో మాట్లాడినటువంటి సందర్భంగా ఈ నెల చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కేసీఆర్ అమరావతికి వెళ్లి జగన్ తో భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు నాయకులు స్పష్టంగా చెప్తున్నారు. సో మొత్తానికైతే కేసీఆర్ అమరావతి టూర్ కు సంబంధించి ఇటు జగన్ పార్టీ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కేసీఆర్ అమరావతికి వచ్చి జగన్ ను కలిసి అక్కడే ప్రత్యేక హోదాకు అనుకూలంగా ఆయన ఒక ప్రకటన చేసి అక్కడే లేఖ రాస్తానని కనుక ప్రకటన చేస్తే మాత్రం ఒకంత అది వైఎస్ జగన్ పార్టీకి ఒకంత ఉపయోగపడేటువంటి అంశం అని చెప్పేసి నాయకులంతా కూడా భావిస్తూ వస్తున్నారు. సో ఇదే అంశాన్ని జగన్ ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో
కేటీఆర్ కు స్పష్టం చేశారు. కళ్యాణి. థ్యాంక్ యూ నవీన్.